ప్రైజ్ ద లార్డ్. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. దేవుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడు? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగ చేసేదని అని మాట్లాడుతున్నాడు. రక్షణ పొందినప్పుడు, పాప క్షమాపణ పొందినప్పుడు దేవుడు నూతన హృదయాన్ని మనకి ఇస్తాడు, నూతన స్వభావాన్ని మనకి కలుగ చేస్తాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకి రక్షణ ఒక్కటే కాదు గాని దేవుడు రక్షణ పొందినప్పుడు మనలో ఆయన పరిశుద్ధాత్మను ఉంచుతాడు. అయితే పరిశుద్ధాత్మ మనలోకి రావాలంటే నూతన ఆత్మ కావాలి. మనలో ఉన్న ఈ యొక్క చెడు స్వభావం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మనలో పనిచేయలేదు. అయితే ఇక్కడ చూసినట్లయితే జలప్రలయం అప్పుడు నోవాహు పావురాన్ని వదిలినప్పుడు అక్కడ కాలు మోపటానికి వీలు లేక పరిశుద్ధాత్మ పావురం ఏం చేసింది? వెంటనే నోవాహు దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. అదే విధంగా రోతగా ఉన్నప్పుడు మన హృదయాలు, చెడుగా ఉన్నప్పుడు మన హృదయాలు పరిశుద్ధాత్మ నిలువలేదు కాబట్టి మన హృదయాల పరిశుద్ధాత్మ ఉండదు. నూతన స్వభావం ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ ఉంటుంది. ప్రతి ఒక్కరము కూడా దేవునిలో నూతన స్వభావాన్ని కలిగి ఉండాలి, నూతన హృదయాన్ని కలిగి ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మను పొంది దేవునిలో బలముగా ఉండాలి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.